హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు రియల్ ఎస్టేట్. మీ ముందుకైతే సంతోష్ నగర్లో 30x40 సైజులో 2.75 సెంట్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మేము తీసుకురావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా ఈస్ట్ ఫేస్ వాస్తు బేసిస్ కట్టడం జరిగింది అనమాట. అంటే ఒక ఓనర్ ఉండి కట్టించుకుంటే ఎలా ఉంటుందో డిజైన్, ఆ గ్రనైట్ కానీ లేదంటే కిచెన్లో సెటప్ కానీ, బెడ్రూమ్ సైజ్ కానీ, డైనింగ్ హాల్ కానీ, ఎవ్రీథింగ్ మీకు అయితే నేను ఫాస్ట్ చూపించేస్తాను. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు ఈ హౌస్ నచ్చిందంటే ఒకసారి విజిట్ చేయండి. చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉంటాయి, మీరు ఒకసారి వచ్చి చూస్తే నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్తో అయితే నేను మాట్లాడించి రేటే సెట్ చేయడానికి ట్రై చేస్తాను. కొత్తగా మీరు నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఏజెంట్స్ ఒకవేళ వీడియో చూస్తుంటే కూడా చూసి వదిలేసేయండి. ఏజెంట్స్ అయితే కాల్ చేయకండి. లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎలివేషన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా గ్రాండ్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి హౌస్ ముందు 30 feet రోడ్ అయితే ఉంటుంది. అండ్ మనం ఇలా వచ్చేసి పార్కింగ్ ఏరియా నుంచి కూడా టైల్స్ కానీ, గ్రానైట్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఏదైతే మీరు చూస్తున్నారో మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్గా టేక్ డోర్ అయితే ఉంటుంది. అండ్ దానికి మనకి ఇలాగా సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో కూడా మీరు చూసినా కదా, మంచి డీసెంట్ కలరింగ్ టైల్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మనకు వాస్తు ప్రకారం ఈశాన్య మూలంకి బోరు, సంపు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ ఒక ట్యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ సీలింగ్కి మీరు చూస్తున్నారు కదా, WPC షీట్తో చాలా గ్రాండ్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇటు సైడ్ కూడా ఒక గెస్ట్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది స్టెప్స్ కింద. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైతే చూస్తున్నారో పైన వర్షం వాటర్ కింద స్టెప్స్ మీద పడకుండా ఇలాగ రేకుతో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది మంచిగా వర్షాకాలం మనకి హెల్ప్ అయితే అవుతుంది. గెస్ట్ కోసం ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్కి టచ్ కాకుండా అయితే పెట్టారనమాట. సో ఇక్కడ కూడా ఒక ట్యాప్ కనెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఏదైతే ఉందో మనకి చౌకట్కి పక్కన ఈ పట్టి అనేది చాలా గ్రాండ్గా అట్రాక్టివ్గా అయితే ఉంది. మోస్ట్లీ మనం ఇంతకుముందు ఇంతవరకు తీసిన వీడియోస్లో ఎక్కడ కనపడలేదు అది. సో అందుకు మీకు పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో ఇది చెప్పాను కదా, ఈస్ట్ ఫేస్ మెయిన్ ఎంట్రీ అయితే మనకి నార్త్ కూడా ఒక డోర్ పెట్టడం జరిగింది. సో నార్త్ డోర్ కూడా మనకి ఇలాగా గ్రానైట్ పట్టి వేసి చౌకట్ డోర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అంటే చౌకట్ ఉంటుంది, అంటే కడపమాన్ అంటాం కదా, అది కూడా ఉంటుంది. బట్ దానికి బార్డర్లో ఇలాగ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అలాగే మనకి ఏదైతే టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాని బ్యాక్ సైడ్ ఈ పెయింటింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా డిజైన్ అయితే ఉందన్నమాట. హాల్లో మంచి వైబ్రెంట్ అయితే కదా. ఇది వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కూడా చాలా డీసెంట్గా ఉన్న ఫ్లోరింగ్ అయితే వచ్చేసారనమాట. అంటే ఏదైతే ఉందో డైనింగ్ ఏరియా అనమాట. సో డైనింగ్ ఏరియాలో కూడా మనకి కబోర్డ్స్ వేయించడం జరిగింది. అండ్ ఈ ప్లాట్ఫారం కూడా చాలా డీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో కూడా మనకి ఈ గ్రానైట్ పట్టి అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో కిచెన్లోకి వెళ్ళక ముందు పూజ రూమ్ అయితే చూడండి. పూజ రూమ్ కూడా మనకి సపరేట్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఇదంతా మనకి డీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది. పూజ రూమ్ కూడా సో ఈ గ్రానైట్ పట్టిని అయితే డిజైన్ చేయడం అయితే ఏదైతే ఉందో కిచెన్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. మనకి డైనింగ్ హాల్ని కిచెన్ని డిజైన్ సపరేట్ చేస్తూ ఇక్కడ ఈ గ్లాస్ అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. సో ఏదంటే పార్టీషన్ చేస్తుంది అనమాట. ఇది కొంచెం ట్రెండింగ్గా అయితే థింక్ చేయడం జరిగింది. అండ్ మనకి పైన కూడా కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది అనమాట. సో మనకి ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్. కిచెన్ కూడా స్పేసియస్గా అయితే ఉంది. అంటే డైనింగ్ హాల్ వచ్చినా కూడా మనకి కిచెన్ స్పేసియస్గా అయితే ఉంది. అండ్ POP కూడా చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. హాల్లో కూడా డీసెంట్గా ఉంది. POP చూస్తున్నారు కదా, గోడలకు సంబంధించిన కలర్స్, డీప్ POP కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. అండ్ డైనింగ్ హాల్లో కూడా సింపుల్ అండ్ డీసెంట్ అట్రాక్టివ్గా కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. డైనింగ్ హాల్ కూడా స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టించుకోవడానికి ఐడియా ఉంటుంది. ఈ గ్రానైట్ పట్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ వర్క్కి సపరేట్ అడిషనల్ కాస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో అది చాలా బాగా డిజైన్ చేయించారు అనమాట. అంటే సింగిల్ పట్టి ఉంటుంది, ఒక కలర్ బండ వేస్తారు, పని పట్టి ఇక్కడ 2 కలర్స్ వేయడం జరిగింది అనమాట. అంటే వర్క్ హెవీ ఉందని చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. అది ఇక్కడ ఏంటంటే మనకి 2 bedrooms అనేటివి హాల్లోకి విజిబిలిటీ లేకుండా ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది ఉందో. స్లైడింగ్ డోర్స్తో మంచి డీసెంట్ కలరింగ్ కబోర్డ్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇవైతే స్లైడింగ్ డోర్స్ అయితే ఉంటాయి. మనకి పైన కూడా కబోర్డ్స్ వేయించడం అయితే జరిగింది అనమాట. మనకి POP కూడా మీరు ఏదైతే చూస్తున్నారో POP కూడా డీసెంట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక వాల్కి ఇలా డిఫరెంట్ కలర్ పెయింటింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. వెంటిలేషన్ కోసం విండో, మనకి AC పాయింట్ కూడా ఉంటుంది బెడ్రూమ్లో. ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా కబోర్డ్ చేయించడం జరిగింది అనమాట. సో ఇక్కడ డోర్ క్లోజ్ చేస్తే మనకి ఇక్కడైతే వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి వాష్రూమ్ అయితే వస్తుంది అనమాట. సో వాష్రూమ్ కూడా మంచి స్పేస్ అయితే ఉంది. దాంట్లో కబోర్డ్స్ కానీ అన్ని కానీ
మంచి క్వాలిటీ అయితే అంటే సెటప్ చేయడం కూడా మంచి క్వాలిటీ సెటప్ అయితే చేయించడం జరిగింది. ఇక్కడ ఇంకా ఏంటంటే ఇలాగ డోర్ ఓపెన్ చేస్తే ఈ వాష్రూమ్ అనేది విజిబిలిటీ అంటే దానికోసం అనేది ప్లేస్ అయితే వేస్ట్ కాకుండా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. ఇప్పుడు మీరు ఏదైతే చూసేది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటే ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక వాల్కి ఇలాగా డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ విండో కూడా వెంటిలేషన్ విండో కూడా మనకి ఇలాగ పట్టి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. దిస్ ఇస్ సేమ్ మనకి ఇక్కడ కూడా స్లైడింగ్ కబోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. కలర్ అయితే కొంచెం బాగానే ఉంది, నచ్చింది నాకైతే. సో మీరు ఒకసారి చూపిస్తున్నారు కదా ఇది కూడా స్లైడ్ సేమ్ ఆ బెడ్రూమ్ కూడా సేమ్ కలరింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. పిఓపి కూడా రీసెంట్గా అయితే ఉంది, మల్టిపుల్ కలర్స్ కాకుండా సో కాంబినేషన్ కలర్ అనమాట. సో ఇక్కడ కాంబినేషన్ అయితే ఉందన్నమాట. ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఏసీ ప్యాంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్లో ఇలాగ అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి ఈ కిడ్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్. సో మీరు ఏదైతే హౌస్ వీడియో చూసారో ఇది వచ్చేసి చెప్తున్నా ఈస్ట్ ఫేసింగ్ హౌస్. హౌస్ వచ్చేసి 30x40 సైజులో అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఈ హౌస్లో పర్టికులర్గా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే మనకి ప్రతి చౌకట్ దగ్గర అండ్ విండో దగ్గర మనకి గ్రానైట్ పట్టి అనేది చాలా గ్రాండ్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఓనర్ ఓన్గా ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకునే విధానం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ నేను ఎందుకంటే ఉండేది ఉన్నట్టు చెప్పాలా, ఇది మీకు కనిపిస్తుంది నేను మీకు చెప్తున్నా అంతే, కనిపించేదాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్కువ ల్యాక్ చేయకుండా మీకైతే రేట్ చెప్పేసి క్లోజ్ చేసేసాను. హౌస్ ఓనర్ చెప్పే ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైస్ 65 లక్షలు చెప్తున్నారు. 65 lakhs నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి అయితే వచ్చేసింది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకి అప్రూవల్ తీసుకుని జరిగింది. మీరు బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు ఈ ఇల్లు కొనడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో మనకి స్లైట్లీ నెగోషియబుల్తో ఈ హౌస్ అయితే సేల్కి అయితే మన దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. సో మీరు ఒకవేళ వచ్చిన తర్వాత మీకు నచ్చిందంటే డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి రేట్ మాట్లాడించి మీకైతే ఒక మంచి రేటుకి ఈ హౌస్ అయితే ఇప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైతే హౌస్ సర్చింగ్లో ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన karnoolhub.official అని ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ సో ఫైనల్గా ఇంకో మాట ఏంటంటే ఎవరైనా ఏజెంట్స్ చూస్తుంటే కాల్ అయితే చేయకండి. బయ్యర్స్ మీరు కొనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మీకు తీసుకొచ్చి డైరెక్ట్ హౌస్ చూపిస్తాను, నచ్చిందంటే నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడించి రేట్ అయితే సెట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.